మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 100 అడుగుల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో 100 అడుగుల ఎత్తు జాతీయ జెండా ఏర్పాటు చేశారు. జెండా ఆవిష్కరణ కమిటీలో అందరూ బీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్కూల్ హెడ్ మాస్టర్ చేత జెండా ఆవిష్కరణ చేయించారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 100 అడుగుల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో 100 అడుగుల ఎత్తు జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. జెండా ఆవిష్కరణ కమిటీలో అందరూ బీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొన్నది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హెడ్ మాస్టర్ చేత జెండా ఆవిష్కరణ చేయించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏం జరిగింది అక్కడ? స్వప్న, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో గణతంత్ర వేడుకలకు సంబంధించి వేడుకల్లో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. 100 అడుగులకు సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో 100 అడుగుల ఎత్తు ఉండేటువంటి జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగేటువంటి సమయంలో ఆ బీఆర్ఎస్ సంబంధించిన వారికి ఎక్కువ అవకాశం కల్పించారు, వారికే ప్రాధాన్యత ఇస్తారు. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వాళ్ళకు స్థానం లేకుండా చేశారంటూ కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు అటు బీఆర్ఎస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులతో ఈ క్రమంలో ఇరు వర్గాలకు సంబంధించి వాదోపవాదాలు పోస్ట్ చేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఆ ఇరువురిని కాకుండా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయుని చేత జాతీయ జెండాను ఆవిష్కరింపజేయడంతో సమస్య సాధ్యమైనట్టయింది. అప్పటికే పోలీసులు ఇరు వర్గాలకు కూడా చెప్పి సమస్యను ప్రతిబంధించేందుకు కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోకపోవడంతో చివరికి హెడ్ మాస్టర్ తోటి జెండా ఆవిష్కరణ చేయడంతో సమస్య అయితే సాధ్యమైంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. తీసుకో